RFID టెక్నాలజీ ఐవీఎఫ్లో ఏ విధంగా సహాయపడుతుంది అనే ఈ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి వచ్చే కపుల్స్కి చాలా కామన్గా ఉండే ఫియర్ ఏంటి అంటే గ్యామెట్స్ అంటే ఎగ్ లేదా స్పర్మ్ పొరపాటున మిస్ మ్యాచ్ అయిపోయి వేరే వాళ్ళ శాంపుల్తో మ్యాచ్ అయ్యే అవకాశం ఉండొచ్చా అనేది. ఈ క్వశ్చన్ దాదాపు ప్రతి ఒక్క ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చే కపుల్ మైండ్లో ఉంటుంది. అయితే ఈ పొరపాటు జరగడం అనేది చాలా చాలా రేర్. ఎందుకంటే ఇలా జరగకుండా ఎన్నెన్నో చెక్స్ ఉంటాయి. ప్రతి శాంపుల్ని కనీసం ఇద్దరు ఎక్స్పర్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇంకా ఎంబ్రియాలజిస్ట్ వెరిఫై చేసి ఐడెంటిఫై చేసి సంతకం చేసిన తర్వాతే దాన్ని నెక్స్ట్ వాడతారు. దీన్ని మనం మాన్యువల్ విట్నెసింగ్ అంటాం. రేర్గా ఇందులో హ్యూమన్ ఎర్రర్ ఎప్పుడన్నా ఒకసారి జరగచ్చు. అయితే మనకి లేటెస్ట్గా RFID అనే ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ వచ్చింది. దీంట్లో ప్రతి కపుల్కి వాళ్ళ పేరు వివరాలు, మెడికల్ రికార్డ్ నెంబర్స్ ఇంక్లూడ్ చేసి ఒక కార్డ్ ఇంకా బార్కోడ్ ఇస్తారు. వాళ్ళకి యూజ్ చేసే ప్రతి ఒక్క డిష్కి, ట్యూబ్స్కి ఇదే బార్కోడ్ ఉండే స్టిక్కర్ అటాచ్ చేసి ఉంటుంది. దానిలోనే వాళ్ళ యొక్క స్పర్మ్ కానీ ఎగ్ కానీ ఎంబ్రియోస్ని కానీ ఉంచి ప్రాసెస్ చేస్తాం. ప్రతి ప్రొసీజర్కి ముందు ఈ ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ బార్కోడ్ని స్కాన్ చేసి ఐడెంటిఫై చేసి కరెక్ట్ శాంపుల్ యూజ్ చేస్తున్నాము అనేది కన్ఫర్మ్ చేసి దాని తర్వాతే నెక్స్ట్ స్టెప్స్కి అది అలౌ చేస్తుంది. ఒకవేళ శాంపుల్ కరెక్ట్ది అవ్వకపోతే అలార్మ్ సౌండ్ చేసి అలర్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ వల్ల మాన్యువల్ ఎర్రర్ అనేది పూర్తిగా 0 లెవెల్కి వెళ్ళిపోతుంది. కపుల్కి కూడా పూర్తిగా నమ్మకం కలుగుతుంది. కాన్ఫిడెంట్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.